వాలంటీర్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కరే కాకుండా వీటి వెనకాల ఎంతో మంది మనకు సపోర్ట్ చేస్తూ మనకందరూ ఎప్పుడు పోస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ సభలో మాట్లాడిన అందరూ మనం ఈ రోజు కొన్ని కీ పాయింట్స్ ని రివైజ్ చేసుకొని దాన్ని ఆచరిద్దామనే ఆలోచనతో కన్ఫర్మ్ టికెట్ శ్రీపాద గారు ఆలోచన టికెట్ వల్ల అలాంటి ఆలోచనలు మనలో కూడా వచ్చి ఆయన అనుకొని లైక్ ఈ రోజు నేను టికెట్ ఏముంది ఐఆర్టీసీలో బుక్ చేసుకుందాం అనుకుంటే ఇలా మనం ఈజీగా టికెట్ బుక్ చేసుకునే ఆపర్చునిటీ మనకు దొరికిండేది కాదు. బికాస్ సర్వర్స్ ఐటీలో చాలా ఉంటుంది. సో అలా చేంజెస్ ని తీసుకురావడానికి ఆలోచనలు మనలో కూడా రావాలని ఆశిస్తున్నాను. అలానే రామ్ గారు చెప్పినట్టు నమ్మకాన్ని సాధిస్తూ మనలో ఎంతో మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలని ఆశిస్తున్నాను. అలానే మల్లారెడ్డి సార్ చెప్పినట్టు ఆయన ఎంతో సక్సెస్ఫుల్ గా జీవితాన్ని గడిపారన్నారు. అలాంటి జీవితాన్ని మనము గడుపుతూ ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. సో అలాంటి చౌదరి సార్ చెప్పినట్టు ఐటీ ఇండస్ట్రీ 10-20 ఏళ్ళలో ఎంత ముందుకు వెళ్ళిందో యాజ్ ఐటీ పర్సన్ నాకు కొంచెం ఐడియా ఉన్నంత వరకు ఇప్పుడు ఎలాంటి క్రైసిస్ వస్తున్నాయో అన్నది కూడా మనకు ఐడియా ఉంది. సో అలానే ఇప్పుడు ఫార్మింగ్ అనేది ఎంత డౌన్ గ్రేడ్ అయిందో మనందరికీ తెలుసు. చాలా మంది మనమంతా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫార్మింగ్, కానీ ఇప్పుడు మనం ఫార్మింగ్ చేయడానికి భయపడుతున్నాం. అలాంటి ఫార్మింగ్ అనేది ఐటీ ఇండస్ట్రీ 20 ఏళ్లలో ఎలా ముందుకు వెళ్ళిందో అలానే ఫార్మింగ్ మళ్ళీ గో బ్యాక్ టు అవర్ రూట్స్ వెళ్ళి మనం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ అందరూ హ్యాపీగా మంచి ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ మనలో హార్టికల్చర్స్ అలానే చాలా మంది ముందుకు రావాలని ఆశిస్తున్నారు. అలానే అనిల్ గారు మంచి మాటలు చెట్లు రాగలవా అన్నట్టు ఎవరు కూడా మంచిగా చెప్తున్నారు. ఇలాంటి అనిల్ లాంటి గారు వాళ్ళ అధికారులతో గట్టిగా మాట్లాడుతూ ప్రోత్సహిస్తూ మనకెంతో హెల్ప్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. లెనిన్ అన్న గారి నుంచి ఎంతో మాట్లాడినా తక్కువే. సో లెనిన్ అన్న విలువల పడలు. సో మనకి కుందుర్పి మండలం చాలా వెనుకబడిన మండలం. అసలు ఆ పేరు కూడా తెలియని చాలా మందికి మనకు తెలియదు. బికాస్ మనం ఒక పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ, ఒక పార్ట్ ఆఫ్ ఏరియాస్ ఇంప్రూవ్ అయ్యే కొన్ని వెనుకబడి ఉన్నాయి. సో అలాంటి ప్రదేశం నుంచి వచ్చి ఎంతో విలువలు పడు పిల్లలకి విలువలు ప్రస్తుతం జనరేషన్ లో మనం మర్చిపోతుంది విలువలు. స్వార్థం అలా కాకుండా పిల్లల్లో అలాంటి స్వార్థాన్ని విడిపించడానికి విలువల పట్ల కార్యక్రమాన్ని చేస్తూ ఎంతో మొక్కలు నాటుతూ పాటల ద్వారా ప్రోత్సహిస్తున్న లెనిన్ అన్న గారికి నమస్కారం. అలానే మనం ఎంతో మంది టాలెంటెడ్ పిల్లలు చెప్పారు, మనం ఉదాహరణకు సపోర్ట్ చేస్తాము. గివ్ ఇట్ బ్యాక్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మనీ. ప్రెసెంట్ మనకు కావాల్సింది టైమింగ్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఏ సంస్థలో పనిచేస్తున్నామో ఆ సంస్థలో మనం 100% వితౌట్ బ్రైక్ తీసుకుంటూ మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మంచిగా ప్రోత్సహించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలానే అశోక్ గారు అరుణ్ లాంటి లీడర్షిప్ మనకు ఆపర్చునిటీ. వాళ్ళు ఒక మొక్క లాగా వదాన్యాన్ని స్టార్ట్ చేశారు. 13 సంవత్సరాలు చెట్టులాగా పెరిగింది. అలానే మనం అందరం ఈ రోజు రేపు పొద్దున ఏ ఈవెంట్ జరిగినా ఏదైనా ఎవరికైనా సహాయ సహకారాలు అందించినా వాళ్ళు వెనక లైక్ ఫండ్స్ గురించి ఆలోచించకుండా మనమే ఒక చెట్టుని వృక్షంలాగా మారుస్తూ అందరు ఏం చేయాలన్నా మనం ఆ సపోర్టివ్ ఇస్తూ ఆ లీడర్షిప్ ని ముందుకు తీసుకెళ్లడాన్ని ఆశిస్తున్నాను. బీ ద వన్ ఫర్ ద చేంజ్. సో మనం అనేది మాట చేంజ్ అనేది ఒక డబ్బు విషయంలో హెల్ప్ చేస్తే వస్తుందని అనుకోను. ఇట్స్ లైక్ ఒక మాట అనేది ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మనకి ఈ రోజు ఎవరైనా ఇంతమంది మాట్లాడారు, అది మనకి ఎంత స్ఫూర్తినిచ్చింది. ఆ మాట ఎదుటి వాళ్ళకి మనం ఎప్పుడు చెప్పాలో, ఎప్పుడు ఏ మాట ద్వారా వాళ్ళకి అందుతుందో ఆ సపోర్ట్ పేరెంట్స్ అందరూ పిల్లలకి అందించాలని కోరుకుంటున్నారు. సో మన చుట్టూ క్రిటిసైజ్ చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి మైండ్ సెట్ నుంచి పిల్లలు పేరెంట్స్ ఇంట్లో కూడా అలాంటి మంచి ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే
మన పక్క వాళ్ళ గురించి ఎప్పుడు వీళ్ళని మాట్లాడితే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. సో అలాంటి సొసైటీ నుంచి మారాలంటే ఒక్క జనరేషన్ మారాలి. ఒక్క జనరేషన్ మారితే ఇంకా జనరేషన్స్ మారుతాయి. సో నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు.